ఒకప్పుడు చాలా దూరంలో లేని ఒక దేశంలో మెరిసే రాయి రహస్యం అనే ఒక కథ ప్రారంభమైంది. ఒకసారి అద్భుతమైన ఫెయిరీ గ్రామంలో పూల వాసనలు మరియు అందమైన దృశ్యాలతో నిండిన చోట జాగ్గీ అనే స్పేస్ రోబోట్, పికో అనే అడవి అన్వేషకుడు, పులి మరియు బ్లింకీ అనే మాట్లాడే బ్యాక్ ప్యాక్ ఉన్నారు. ఈ ముగ్గురు స్నేహితులు ఒక ప్రత్యేకమైన రోజు కోసం సిద్ధమవుతున్నారు. గ్రామంలోని వారందరూ పాల్గొనే ఒక పజిల్ బిల్డింగ్ పోటీ. ఓలివర్ నిర్మాణాన్ని మరియు అంతరిక్షాన్ని ఇష్టపడతాడు. అతనికి ఇది చాలా గొప్పది అవుతుంది. గాబ్రియేలా ఆటలు ఆడటం ఇష్టపడుతుంది. ఆమె కూడా పాల్గొనడానికి ఆసక్తిగా ఉంది. చున్ పూలను ఇష్టపడుతుంది. ఆమె వాటిని సేకరించడంలో బిజీగా ఉంటుంది. బ్లింకీ బ్యాక్ ప్యాక్ చాలా అద్భుతమైన వస్తువులతో నిండి ఉంది. ఇది ఉత్సాహంతో ఉంది. పికో తన ఆకుటోపీతో గంతులు వేస్తూ తిరుగుతున్నాడు. మరియు జాగ్గీ సాల్మన్ రంగులో ఉన్న స్పేస్ రోబోట్ ఒక చిన్న రాకెట్ షిప్గా మారిపోతూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ పోటీలో గెలవడానికి ముఖ్యమైన బహుమతి ఉంది. అదే లెజెండరీ గ్లిమ్మరింగ్ రత్నం. పికో తయారు చేసిన మ్యాప్ అన్వేషణకు సిద్ధంగా ఉంది. కాని దిశలు కొంచెం గజిబిజిగా ఉన్నాయి. హఠాత్తుగా ఫెయిరీ గ్రామంలో ఒక చీకటి మేఘం కమ్ముకుంది. ఇది వర్షం యొక్క తుఫాను కాదు, కాని ఆందోళనలు మరియు సందేహాల తుఫాను. స్నేహితులు బయలుదేరినప్పుడు వారు తమ స్నేహానికి మరియు తెలివితేటలకు పరీక్షించే సవాళ్లను ఎదుర్కొన్నారు. వారు కలిసి సమస్యను ఎదుర్కోవలసి వచ్చింది, ఎందుకంటే గాబ్రియేలా అలానే కోరుకుంటుంది. వారు ఫెయిరీ గ్రామంలో ప్రయాణిస్తున్నప్పుడు పికో యొక్క 3 సెన్సిటివ్ మ్యాప్ను అనుసరిస్తూ వారు విస్పరింగ్ లేబ్రింత్కు చేరుకున్నారు. ప్రవేశద్వారం పజిల్స్ ద్వారా కాపాడబడింది. లోపల గాలి సంగీతంతో నిండి ఉంది. జాగ్గీ 42 గ్రహాంతర భాషల జ్ఞానంతో వింత పాటను అనువదించడానికి ప్రయత్నించాడు. హఠాత్తుగా సంగీతం వింత శబ్దాల శ్రేణిగా మారింది మరియు మార్గం ఊహించలేని విధంగా తిరగడం ప్రారంభించింది. వారు తలుపు తెరవడానికి పాడటం వంటి వివిధ సవాళ్లను ఎదుర్కొన్నారు. ఇది గాబ్రియేలాకు చాలా ఇష్టం. వారు మెజ్ నిండిన ట్రిక్స్ను కూడా కనుగొన్నారు. ఇది వారి సహనాన్ని మరియు సహకారాన్ని పరీక్షిస్తుంది. వారు వంతెనలు నిర్మించాలి, ఓలివర్ కోరుకున్నట్లుగా, మరియు చిక్కు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మెజ్ అడ్డంకులు మరియు మలుపులతో నిండి ఉంది, మరియు గ్లిమ్మరింగ్ రత్నానికి మార్గం అంత సులభం కాదు అనిపించింది. స్నేహితులు కలిసి పనిచేశారు. ప్రతి సవాలును అధిగమించడానికి వారి ప్రత్యేక నైపుణ్యాలను మరియు ప్రతిభను ఉపయోగించారు. వారు బ్లింకీని ఉపయోగించారు, ఒక ఖాళీని దాటడానికి బౌన్సీ కోటను బయటకు తీశారు, మరియు టీంవర్క్ కలలను సాకారం చేస్తుందని నిరూపించింది. పికో మ్యాప్ వారి మిళిత మూడ్ను బట్టి మారింది, మరియు మెజ్ ఒక రహస్య మార్గాన్ని బయటపెట్టింది. వారి సహకారం చీకటి ద్వారా నావిగేట్ చేయడానికి సహాయపడింది. వారి వ్యక్తిగత భయాలను ఎదుర్కొనడం ద్వారా మరియు కలిసి పనిచేయడం ద్వారా వారు ఏదైనా అడ్డంకిని అధిగమించవచ్చని వారు గ్రహించారు. మెజ్ను అధిగమించిన తరువాత స్నేహితులు చివరకు నిధి గదికి చేరుకున్నారు. గది మృదువైన లైట్లతో మెరుస్తూ ఉంది, మరియు చున్ ఇష్టపడే పూలు మరియు మొక్కలు స్పేస్ను నింపాయి. వారు నిధి పెట్టె దగ్గరకు చేరుకున్నప్పుడు ఆందోళనలు మరియు సందేహాల తుఫాను తగ్గిపోవడం ప్రారంభించింది. లోపల గ్లిమ్మరింగ్ రత్నం కాకుండా వారు ఒక ప్రత్యేక నోట్ మరియు రంగురంగుల డ్రాయింగ్ మెటీరియల్ను కనుగొన్నారు. చున్ ఇష్టపడే విధంగా నోట్ ఒక పజిల్ కాని కలిసి పనిచేయడం ద్వారా దాన్ని పరిష్కరించడం సులభం. గ్లిమ్మరింగ్ రత్నం ఒక రత్నం కాదు, స్నేహానికి చిహ్నం. వారు తమ ప్రయాణాన్ని చిత్రించే ఒక అందమైన గోడను తయారు చేయడానికి డ్రాయింగ్ మెటీరియల్ను ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. వారు సృష్టించడం ప్రారంభించినప్పుడు వారు ఒకరి అవసరాలకు మరియు బలానికి ఎలా అలవాటు పడ్డారో అది గోడపై ప్రతిబింబిస్తుంది. వారు వెతుకుతున్నది దొరకనప్పటికీ వారి టీంవర్క్తో వారు సంతోషించారు. చివరికి నిజమైన నిధి రత్నం కాదు, కాని వారి ప్రయాణం మరియు వారు ఏర్పరచుకున్న బంధం అని వారు అర్థం చేసుకున్నారు, మరియు కలిసి వారు ఏదైనా సమస్యను పరిష్కరించగలరని తెలుసుకున్నారు. జాగ్గీ తన అంతర్నిర్మిత బబుల్ మెషిన్తో బుడగల వర్షంతో సంబరాలు చేసుకున్నాడు. ఫెయిరీ గ్రామమంతా సంబరాల్లో పాల్గొంది. మీరు ఎంత మంచి శ్రోతారో చూద్దాం. మీరు క్రింది ప్రశ్నకు సమాధానం ఇవ్వగలరా?
స్నేహితులు గ్లిమ్మరింగ్ రత్నాన్ని ఎక్కడ కనుగొన్నారు? మీరు ఎలా చేశారో చూద్దాం. జవాబు: వారు మెజ్ ద్వారా ప్రయాణించిన తర్వాత నిధి గదిలో కనుగొన్నారు. మీరు చాలా బాగా చేశారు. ఈ స్టోరీపై కథ నీకు నచ్చిందని ఆశిస్తున్నా. మరుసటిసారి కలుద్దాం.